one training program you will just witness. It is different, something different, beautiful ga untundi. It's a motivational talk. Okay, are you ready? Chappatlu kodadara gattiga. 1 2 3. Okay. మామూలుగా ఏదన్నా సాధించాలంటే మనిషి ఆనందంగా ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తాం. కోపంలో బాధలో ఉన్నప్పుడు మనం కోపంగా ఉంటే మన ఎవరు రారండి. మనం కోపంగా ఉన్నప్పుడు మన పక్కకు కూడా ఎవరు రాదు. ఓన్లీ ఆనందంగా ఉంటేనే. మీరు బాగా అబ్జర్వ్ చేశారు లేదో, చిన్నపిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు పంపించిన బిడ్డల్లాగా ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉంటారు. అందుకే 10 మంది వాళ్ళని ఎత్తుకొని అబ్బా ఎంత బాగున్నాడు, క్యూట్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఆనందంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. అలాంటి ఆనందం పిల్లల తర్వాత నెక్స్ట్ ఎవరు ఎంజాయ్ చేస్తారంటే కేవలం యూత్ మాత్రమే అంత ఆనందంగా ఉంటుంది. యూత్ ఈ మొత్తం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువత ఉన్న దేశం ఏదండి? ఇండియా. బై 2020 విల్ బి ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. అలాంటి యువత, మన దేశానికి చెందిన యువత పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ వాళ్ళని వీళ్ళని అభిమానిస్తూ పక్కదోవ పడుతున్నారు. అలా కాకుండా మనకంటూ ఒక డైరెక్షన్ పెట్టుకొని, మనకంటూ ఒక ఉన్న ఎనర్జీని, మనకున్న అతి పవర్ఫుల్ అయిన ఆయుధాన్ని, అంటే మన యూత్ని, అంటే మన యంగ్ ఏజ్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టగలిగితే మీ తలరాతని మళ్ళీ మీరు తిరిగి రాసుకుని సక్సెస్ సాధించే దిశగా పరిగెడతారు. అలాంటి ఒక డెస్టినీని, అలాంటి ఒక తలరాతని మీరు ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది చూద్దాం. మామూలుగా అందరు అంటారు తలరాత ఎవరు రాస్తారు అంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట బ్రహ్మ రాస్తుంటాడు అంటారు. కానీ తలరాత ఎవరు రాస్తుంటారండి? ఎవరు రాస్తుంటారు? మనది మనమే రాసుకుంటారు. మీకు ఒక విషయం తెలియదండి, బ్రహ్మకి నాకు కాంటాక్ట్ ఉంది. నిజమే, ఇస్తాను జియో నెంబర్, జై జియో. బ్రహ్మకి నాకు కాంటాక్ట్ ఉంది. ఆయన ప్రతి వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంటాడు. ఈ మధ్య బాగా బిజీ అయిపోయి 6 నెలలకు కూడా ఫోన్ చేయలే. మన బెస్ట్ ఫ్రెండ్ 6 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తే, ఏది 6 నెలల తర్వాత ఫోన్ చేస్తే మనం కోపంగా మాట్లాడతాం, ఆనందంగా మాట్లాడతావా? కొంచెం కోప్పడుతూ మాట్లాడతాం. అలాగే బ్రహ్మచంగని అడిగాను, ఏమయ్యా బ్రహ్మ నువ్వు బాగా బిజీ అయిపోయావు, మాట్లాడలేదంటే ఏం లేదు సుధీర్ కొద్దిగా బిజీగా ఉన్నాను. అదే ఏమంత బిజీగా ఉంటావు, మ్యాక్సిమం అయితే నువ్వు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎక్స్పైరీ డేట్ రాసి పంపిస్తావు కదా మా అందరివి, నువ్వేం బిజీగా ఉంటావు అంటే లేదు సుధీర్ నేను తలరాత రాయడం మానేస్తా అన్నాడు. అదేంటి స్వామి నువ్వు తలరాత రాయడం మానేస్తే ఈరోజు ఎవరు రాస్తున్నారు అని చెప్పి అడిగితే లేదు సుధీర్ నేను తలరాతలు రాయడం మానేశాను. బ్రహ్మ నువ్వు ఎవరితో అయినా జోక్లీ, నేను ఆల్రెడీ మోటివేషన్ స్పీకర్ని, నువ్వు నాతో జోక్లు వేయలేవన్నా. లేదు సుధీర్ నేను తలరాత రాయడం మానేశాను. నేను గట్టిగా అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, సుధీర్ ఏమని రాయమంటావు తలరాత, ఏమని రాయమంటావు? రాశాను ఒక అబ్బాయి తలరాత, పేదవాడిగా పుట్టి పేదవాడిగా చచ్చిపోమని నేను తలరాత రాస్తే ఆ అబ్బాయి ఉదయాన్నే 4 గంటలకు లేసి న్యూస్ పేపర్ లేసి వచ్చిన డబ్బులతో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అక్కడికెక్కడికో వెళ్ళి సైంటిస్ట్ అయ్యి ఈ రోజు భారతదేశానికి మిసైల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్న అబ్దుల్ కలాం గారు తలరాత నేను ఎక్కడ రాశాను సుధీర్ అన్నాడు. ఎవరు రాస్తారండి తలరాత? అప్పట్లో బ్రహ్మ రాసేవాడు. ఎందుకంటే మన దగ్గర పెన్నులు స్కెచ్లు ఏమి లేవు, ఇప్పుడు మన దగ్గర గ్లిట్టర్స్ కూడా ఉన్నాయి. అవునా కదా? రాయండి, ఎంత బ్యూటిఫుల్గా రాస్తే అంత బాగా అచీవ్ చేయగలుగుతారు. ఎంత అచీవ్ చేయాలన్నా కూడా ఫస్ట్ మీకు ఆ ఈగర్నెస్ ఉండాలి.